ప్రజలకు ప్రేమతో విజ్ఞప్తి, మీ ఊరు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి మాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, మేమందరం యేసు ప్రభువును నమ్ముకున్నాం. యేసు ప్రభువే దేవుడిని తెలుసుకున్నాం. యేసు ప్రభువే రక్షకుడని తెలుసుకున్నాం. యేసు ప్రభువే పాపాలను రక్షించే దేవుడని తెలుసుకున్నాం. యేసు ప్రభువే నరకాన్ని తప్పించే దేవుడని తెలుసుకున్నాం. యేసు ప్రభువే మంచి దేవుడు అని రుచి చూసి తెలుసుకున్నాం. ఆ రుచిని మీకు చెప్పడానికి మేము వచ్చాం. ఇక్కడ అన్ని రకాల కులాల వారు, అన్ని జాతుల వారు ఉన్నారు. దేవుడికి కులము, జాతి, మతము లేదు. పాపులైన వారిని రక్షించటానికి ఆయన యేసు ప్రభు వచ్చాడు. అందరూ పాపులమే, పాపము లేని మనుషులంటూ లేరు. అన్ని పాపాల కంటే ముఖ్యమైన పాపము విగ్రహారాధన. దేవుణ్ణి ఒక రాయి పెట్టో, ఒక చెట్టు పెట్టో పూజించడం అన్నది దేవుడికి కోపం. విగ్రహారాధన వ్యభిచారము కంటే ఘోర పాపం, దొంగతనము కంటే ఘోర పాపం. కనుక అందరూ ఆ స్థితిలోనే ఉన్నాం. మీరైనా మేమైనా ఒకప్పుడు. కానీ యేసు ప్రభు తెలుసు, దాన్ని మేము మర్చిపోయాం. అది దేవుని దృష్టిలో పాపం. అయ్యా, మేము తప్పు చేసాం, పాపం చేసాం, మమ్మల్ని క్షమించండి అని వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటే వాళ్ళు క్షమించారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము మనకు దొరుకుతుంది. ప్రియమైన కోటగండేడు ప్రజలారా, యేసు ప్రభుని నమ్ముకోండి, నిత్య జీవానికి వెళ్ళండి. యేసు ప్రభు నమ్ముకోండి, నరకము తప్పించుకోండి. యేసు ప్రభు నరకమును తప్పించే దేవుడు. పాపులారా నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు. పాపులను ప్రేమించడానికి వచ్చిన దేవుడు. పాపిని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు. పాపికి పరిశుద్ధతను ఇవ్వడానికి వచ్చిన దేవుడు. పాపులందరినీ పవిత్రులుగా మార్చడానికి వచ్చిన దేవుడు. నా ప్రియమైన గ్రామ ప్రజలారా, సోదరి సోదరమల్లారా, అర్థం చేసుకోండి, ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎటువంటి వాడివైనా, నువ్వెటువంటి వాడివైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవుడు. నిన్ను పరిశుద్ధులుగా చేయటానికి వచ్చిన దేవుడు. నీ పాప దోషాల నుండి విడిపించడానికి వచ్చిన దేవుడు. నీ యొక్క అపవిత్రతను పోగొట్టడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. నీలో పరిశుద్ధతను ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. నీ జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. నిన్ను నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. నువ్వు చేసిన పాపాలకు శిక్ష తాను అనుభవించాడు. నీ తరపున ఆయన శిక్ష అనుభవించాడు. నీ తరపున ఆయన శిక్ష అనుభవించాడు. ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి నీకు బదులుగా సిలువలో రక్తము కాచిన దేవుడు. నీకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన దేవుడు. నిన్ను పంపించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అర్థం చేసుకోండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని చేయి దాచి పిలుస్తున్న దేవుడు. నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రేమతో చెబుతున్న దేవుడు. నీకు నెమ్మది లేదా, సుఖము లేదా, సంతోషం లేదా? నువ్వు పాపంలో బతుకుతున్నావా? వ్యాధుల్లో, బాధల్లో ఉన్నావా? నిన్ను కాపాడటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకోండి. ప్రియులారా, యేసును నమ్ముకోండి, పాపము నుండి విడుదల పొందండి. యేసు ప్రభువుని నమ్ముకోండి, పాప క్షమాపణ పొందండి. యేసు ప్రభువుని నమ్మండి, రక్షణ పొందండి. యేసే రక్షకుడు. యేసు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ఘోర పాపివైనా సరే నిన్ను ప్రేమిస్తున్న దేవుడే యేసు ప్రభు. నా ప్రియమైన గ్రామస్తులారా, నా ప్రియమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు నీతో నాతో ఉన్న దేవుడు, మనందరినీ ప్రేమిస్తున్న దేవుడు. యేసు ప్రభు వారి ప్రేమ అతి విలువైనది. యేసుక్రీస్తు ప్రభు పాపులను ప్రేమించిన దేవుడు.
నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీతో ఉండే దేవుడు. కనుక మీరందరూ యేసు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తములో మీ పాప దోషాలు కడిగి వేసుకుని పరిశుద్ధులుగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ నా మాటలు. బిడ్డలారా, యేసు క్రీస్తు గొప్ప దేవుడు. మరి అన్ని ఏ కులమైనా ఏ మతమైనా కులాలు మతాలు లేవు, కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నమ్ముకుంటూ ఉన్నారు. ఓ భక్తుడు ఒక పాట రాశాడు, ఏంటంటే కులములు లేవండి, గోత్రములు లేవండి, దేవుని దృష్టిలో మనమంతా ఒకటండి. కులాలు లేవండి యేసు క్రీస్తు దగ్గర. మరి అన్ని దేవుళ్ళ దగ్గర కులాలు ఉంటాయేమో కానీ కులంకి ఒక దేవుడు ఉంటాడేమో మాకు తెలియదు, కానీ యేసు క్రీస్తు దగ్గర మాత్రం కులాలు లేవండి. అన్ని కులాల వారు కూడా మేమందరం కలిసే భోజనం చేస్తాం, మేమందరం కలిసి ఒక దగ్గర ఉంటాం, మేమందరం కలిసి ప్రభువుని ప్రార్థన చేస్తాం, మేమందరం కలిసి ఒక దగ్గర వండుకుంటాం, ఒక దగ్గర తింటాం, అవసరమైతే ఒక దగ్గర పడుకుంటాం. అది ప్రభు ప్రేమ. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఈ కులాలు మతాలు అన్నవి మనం పెట్టుకున్నవండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, ఈ బంధాలు శాశ్వతం కాదు, మరి కులాలు శాశ్వతం కాదు, కానీ యేసు క్రీస్తు వారు మరి మీ అందరికి తెలుసు, ఆయన సత్య దేవుడు. మరి ఆయన 2024 సంవత్సరాల క్రితము మరి శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. మరి మానవులందరి కోసం మరి ఆ జన్మ పాపము కర్మ పాపము పోగొట్టడానికి ఆయన సిలువలో మన కోసం మరణించి ఉన్నాడు. ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడుగా మరలా పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. ఆయన మరలా త్వరలో రాబోతూ ఉన్నాడు. మరి మా నిరీక్షణ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మేము కూడా ఆయనతో పాటు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశతో ఈ భక్తి చేస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా మరి పరలోకానికి వెళ్తానికి వేరే వేరే దారులు ఉన్నాయని మీరు అనుకోవచ్చు, కానీ బైబుల్ చెప్పేది ఏంటంటే యేసు క్రీస్తు తప్ప పరలోకానికి వెళ్ళడానికి వేరే మార్గము లేదండి. ప్రభు అంటున్నాడు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరరు అని. బిడ్డలారా, ఇది సత్యము, ఇది బైబుల్ చెప్తున్న సత్యం. ఇది మరి ఆయన ద్వారా తప్ప, యేసు క్రీస్తు వారి ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళరని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది. మరి యేసు క్రీస్తు వారి ద్వారా ఎలాగెళ్తారు? మరి ఆయన ఏం చేయాలి మేమని అంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన చిందించిన కలువరి సిలువలో చిందించిన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధులుగా మార్చబడితే పరిశుద్ధ జీవితాన్ని ఈ బ్రతుకున్నంత వరకు యేసుక్రీస్తుని తెలుసుకున్న కాడ నుండి మరి చనిపోయేంత వరకు కూడా పరిశుద్ధ జీవితం జీవించి మరి ఆ ప్రభువుని ఆరాధించుకుంటూ మరి నిష్ఠ కలిగి భక్తి చేసుకుంటూ ఒకడు జోలికి వెళ్లకుండా పాపం అంటకుండా ఈ లోకమాలిన్యం అంటకుండా మనం బ్రతికితే చాలండి. చనిపోతే దేవుని రాజ్యానికి చేరుకుంటామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు వారు సత్యదేవుడు. మరి ఆయన ఎలా సత్యదేవుడు అయ్యాడు అంటే వేదాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి, అనేక పురాణాలు చెప్తున్నాయి. మరి పరలోకమందున దేవుడు భూలోకానికి వచ్చి మరణించి ఆయన రక్తాన్ని కార్చి మరి మానవులు పాపము నిమిత్తమైన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి మరలా తిరిగి లేచి మరి పునరుద్ధానుడు అవ్వాలి. ఆయనే ప్రభు, ఆయనే క్రీస్తు, ఆయన రక్తమే మన పాపాలు కడుగుతుంది, ఆయన ద్వారా మనం పరలోకం వెళ్తామని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. చాలా మంది మరి అనేకమైన ఆ పురాణాలు చదివిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు కూడా ఆ వేదాలు చదివి ఆ వేదాల్లో ఉన్న వ్యక్తి ఎవరి రక్తం మన పాపాలు కడుగుతుంది అని చెప్పి వేదాలు చదివి ఆ వేదాలను వల్లించి మరి అది పరిశీలించగా యేసు క్రీస్తు వారిని తెలుసుకొని అనేక మంది బ్రాహ్మణ్స్ యేసు క్రీస్తు నమ్ముకున్నట్టుగా మరి మనం చూస్తున్నాం. చాలా మంది యేసు క్రీస్తు వారు ఒక మతము కాదండి. చాలా మంది అంటారు యేసు క్రీస్తు వాడు వాళ్ళ దేవుడండి, వీళ్ళ దేవుడండి. ఎవరి దేవుడు కాదండి, ఆయన సర్వ సృష్టికి దేవుడు. ఆయన ప్రియమైన బిడ్డలారా, మనం అందరం ఆయన స్వరూపముతో నరులను చేశాడని బైబుల్ చెప్తుంది. మరి ఆయనే మట్టిని తీసి బొమ్మను చేసి ఆయన ఊపిరి మనలో ఊదినప్పుడే మనుషుడు జీవాత్మ ఆయను. ప్రియమైన బిడ్డలారా, మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళ ద్వారా అవ్వ ఆదాము ద్వారా వారి సంతానం అభివృద్ధి అయ్యి వాళ్ళ ద్వారా మనం అందరం కలిగాం. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. యేసు క్రీస్తు వారు గొప్ప దేవుడు అని చెప్పడానికి మాత్రమే వచ్చాము. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అనేక కులాలు ఉన్నాయి.
మరి యేసుక్రీస్తుని ఎందుకు ఇలా చెప్తున్నారు? ఒకవేళ మీకు డబ్బులు ఇచ్చారా, మీకు ఏమన్నా అది ఇచ్చారా, ఇది ఇచ్చారా? మాకు ఎవరు ఏది ఇవ్వలేదండి. మా ఛార్జీలు పెట్టుకుని మేము వచ్చాము. మరి మాలాగా మీరు కూడా ఒకవేళ ఒకప్పుడు మేము నశించిపోయాం, మీరు కూడా నశించిపోతారని ప్రభు అయిన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయాలని తప్ప వచ్చేవి తప్ప లేదా డబ్బులు తీసుకోనో, లేదా ఏదో మాకు డబ్బులు ఎక్కువయ్యో, లేదా మాకు పనులు లేకో. మరి ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అనేక పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. మరి అందరూ కూడా సెలవులు పెట్టి ఈ రోజు ఎందుకు వచ్చారంటే, ప్రియమైన బిడ్డలారా, ఆ యేసుక్రీస్తుని, ఆ సత్య దేవుడిని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. ఆ యేసుక్రీస్తుని నమ్ముకోండి. మా వల్ల మీరు కూడా పరలోక రాజ్యానికి రండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని దీవించును గాక. ఆమేన్. కలిగిందే, ఆయన సృజించిందే, ఆయన ఏర్పాటు చేసిందే. మనుషులను కూడా ఆయనే సృజించాడు, నిర్మించాడు. మనుషుల్ని నిర్మించి తన ఊపిరి ఊది మనుషులను జీవింపజేశాడు. ఈనాడు మానవులందరూ కూడా సృష్టించబడ్డ వారే. దేవుడే మానవులను సృజించాడు. కానీ ఆ మానవులు దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. దేవుడు చేయొద్దన్న పాపాలన్నీ చేశారు. దేవుడు సృష్టిని పూజించొద్దంటే సృష్టినే పూజిస్తున్నారు. సూర్యుని పూజించొద్దంటే సూర్యుని పూజిస్తున్నారు. చంద్రుని పూజించొద్దంటే చంద్రుని పూజిస్తున్నారు. పాపాలు చేయొద్దంటే చేస్తున్నారు. మోసాలు చేయొద్దంటే చేస్తున్నారు. అక్రమాలు చేయొద్దంటే అక్రమంగా నడుస్తున్నారు. ఎన్నెన్నో సినిమాలు, త్రాగుడు, వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, తర్వాత క్రోధములు, కక్షలు, గొడవలు, విమతలు, దేవదూషణలు, ఇవన్నీ అహంభావముతో, అహంకారముతో, అజ్ఞానముతో దేవుని దూషిస్తూ కూడా మానవులు బ్రతుకుతున్నారు. ఇంకా ఎన్నో పాపాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. దేవుని గురించి ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నారు. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇది మంచిది కాదని చెబితే ఒప్పుకోవట్లా. ఇలా కాదమ్మా, ఇది తప్పు అంటే ఒప్పుకోవట్లా. కానీ మానవులందరూ చెడిపోయి ఉండగా సృష్టికర్త అయిన దేవుడే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే దేవుడికి మానవులు తప్ప ఇంకెవరు లేరు. ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు. అనాది కాలములో దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ దేవుడు సృష్టిని సృష్టించి మానవులు చేసుకున్నాడు. మానవులే ఆయన బిడ్డలు, మానవులే ఆయన స్వాస్యము, మానవులే ఆయన సొత్తు. కానీ ఆ మానవులు పాపాలు చేసి, మోసాలు చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దోపిడీలు చేసి, విగ్రహారాధన చేసి, సృష్టిని పూజించి దేవునికి కోపము రేపుతున్నారు, దేవుని మనసుని గాయపరుస్తున్నారు. అయినా సరే దేవుడు వాటన్నిటిని తట్టుకొని ఎలాగైనా మానవులను నాలాగా పరిశుద్ధులుగా చేసుకోవాలని, పాపము నుండి విమోచించాలని సృష్టికర్తన దేవుడే యేసుక్రీస్తు అని పేరుతో 2025 సంవత్సరాల క్రితము
ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియా, ఏ పాపము ఎరగని కన్య మరియా అని ఆ తల్లి గర్భములో జన్మించాడు. తల్లిదండ్రుల సంపర్కం ద్వారా పుట్టినోడు కాదండి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించాడు. ఆయన జన్మంలో పాపం లేదు, తిరుగుల్లో పాపం లేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఈ లోకంలో తిరిగాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు తన యొక్క సేవ చేసి మానవుల పాప పరిహారార్థమై కలువరి సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళల్లో మేకులు, గుండె పక్కలో బల్లిపోటు, చేతుల్లో మేకులు, వీపంతా కోడా దెబ్బలు, గడ్డం పీకి వేసి నోట్లో సేదు పోసి ఇలాగా గాయపడి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. దేనికో తెలుసా? మనందరి దోషం బట్టి, మనందరి దోషములు ఆయన మీద పడ్డాయి. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషాలు బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. మనం చేసిన పాపాలు బట్టి ఆయన సిలువ మోసాడు, సిలువ ఎక్కాడు. కాబట్టి ప్రియులారా, నీకోసమే చనిపోయాడు. అర్థం చేసుకుని, ఆలోచన చేసుకుని ఈ రోజైనా ఆయన అంటున్నాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నువ్వు విశ్రాంతి లేదా? నీకు నెమ్మది లేదా? నీకు సంతోషం లేదా? నీ కుటుంబంలో ఆనందం లేదా? రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకుని ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కోండి. సిలువలో ఆయన రక్తము కార్చి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కొని పరలోకం చేరండి. పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం, ఆయన తప్ప వేరే మార్గం లేదు. నిన్ను పరిశుద్ధిని చేయాలంటే యేసుక్రీస్తు రక్తం, పరమాత్మని రక్తమైన యేసుక్రీస్తు రక్తమే. కోడి గొర్రె మేక రక్తం నీ పాపాలు కడగలేదు. యేసు రక్తం నీ పాపాలు కడుగుతుంది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకమని వేదం చెబుతుంది కదా. ఆ రక్తమే యేసు రక్తం, పరమాత్ముని యొక్క రక్తం. ఆ రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధులు అవుతావు. ఓ సహోదరుడా, సహోదరి, యేసు నమ్ముకో బిడ్డ. ఓ దేవుని బిడ్డ, యేసు నమ్ముకో. యేసు రక్తం ఇంకా ఉంది, నిన్ను కడగడానికి సిద్ధంగా ఉంది, నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంది. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించే దేవుడు యేసు ప్రభువారు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను రక్షించే దేవుడు యేసు ప్రభువారు. నువ్వెంత ఘోర పాపివైనా నీ పాపము నుండి విమోచించే దేవుడు యేసు ప్రభువారు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను రక్షించే దేవుడు యేసు ప్రభువారు. జాతి మత భేదము లేదండి, కుల భేదము లేదండి, మత భేదము లేదండి, రంగు భేదము లేదండి. మనుషులందరము పాపులమేనండి. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ పాపం ద్వారా వెళ్ళలేకపోతున్నారు. ఎన్నో భక్తులు చేస్తున్నారు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎన్నో జపతపాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా పూజలు పురస్కారాలు చేస్తున్నారు. మేము పరలోకం వెళ్ళాలని. పరలోకం వెళ్ళలేరండి. ఒక్క యేసు రక్తము తప్ప ఏ రక్తము కూడా నిన్ను కడగలేదండి. ఒక్క యేసు రక్తము తప్ప ఏ రక్తము కూడా నీ పాపము నుండి నిన్ను విమోచించలేదండి. ప్రియ బిడ్డ, ప్రియ కోట గండ్రేడి ప్రజలారా, తల్లులారా, తండ్రులారా, యేసు నమ్ముకోండి, యేసు నమ్మండి. యేసు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, యేసు నిన్ను రక్షించే దేవుడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నమ్మాలి. నరకము తప్పించుకోవాలంటే యేసు ప్రభు నమ్మాలి. నువ్వు పరిశుద్ధుడుగా మారాలంటే యేసు ప్రభు నమ్మాలి. యేసు ఒక్కడే నిన్ను రక్షించే దేవుడు. యేసు ఒక్కడే నీ పాపానికి విముక్తినిచ్చే దేవుడు. యేసు ఒక్కడే నిన్ను మోక్షాన్ని చేర్చే దేవుడు. యేసు ఒక్కడే నీకు రక్షణ ఇచ్చే దేవుడు. యేసు ఒక్కడే నిన్ను ఆదుకునే దేవుడు. యేసు ఒక్కడే నీ జీవితాన్ని పరిశుద్ధపరిచే దేవుడు. యేసు ప్రభు నమ్మండి. మనుషులందరూ కూడా పాపులే. జన్మనా జాయితే శూద్రః కర్మనా జాయితే ద్విజః. జన్మ కర్మ పాపములో మనం ఉన్నామండి. పూర్వీకులు, మన యొక్క పెద్దలు, పూర్వీకులు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ప్రార్థన చేసేవారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయా దేవా శరణాగత వాత్సలాని
ప్రార్థన చేశారండి. ఓ దేవా, నేను పాపిని నన్ను కరుణించవా అని ప్రార్థన చేశారు. నువ్వు కూడా చేయగలవా? నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు, నీ మొర వినే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయ్యా ఆలస్యం చేస్తావు ఎందుకు? దేవుడి గురించి తెలుసుకో రా, ప్రభు గురించి తెలుసుకో రా, నీ పాపాలు కడిగి వేసుకో. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే నీ ప్రతి దోషమును ప్రతి పాపమును కడుగుతుంది. యేసు రక్తమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తమే నీ జీవితాన్ని మారుస్తుంది. యేసు రక్తమే నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది. యేసు రక్తమే నీ కుటుంబంలో నెమ్మదిస్తుంది. యేసు రక్తమే నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. యేసు రక్తమే నీ బ్రతుకును మారుస్తుంది. యేసు రక్తమే నీ పిల్లల్ని కాపాడుతుంది. యేసు రక్తమే నిన్ను నీ భార్యను కాపాడుతుంది. యేసు రక్తమే నీకు శాంతినిస్తుంది. యేసు రక్తమే నీకు సమాధానం ఇస్తుంది. యేసు రక్తమే నీకు మోక్షం ఇస్తుంది. యేసు రక్తమే నరకము తప్పిస్తుంది. యేసు రక్తమే అగ్నిగుండము తప్పిస్తుంది. యేసు రక్తము నిన్ను కడుగుతుంది. యేసు రక్తము నిన్ను ఆదుకుంటుంది. సిలువలో నీ కొరకు కాచాడు, గాయాలు పాలై దెబ్బలు తిని రక్తమంతా కాచిన దేవుడే యేసు ప్రభు. మిత్రుడా, యేసు ప్రభు నమ్ముకో. సహోదరుడా, యేసు క్రీస్తు నమ్ముకో. సహోదరి, యేసు క్రీస్తు నమ్ముకో. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. యేసు రక్తమే, యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు దేవుడు, యేసే దేవుడు. యేసు నమ్ముకోండి. బిడ్డలారా, మోసపోవద్దు. దేవుడు కింద పోలు కాదు. నరుడా, నువ్వేది విత్తుతున్నావు ఒకరోజు ఆ పంట కోస్తావు. మోసపోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యేసు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యేసు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యేసు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఘోర పాపివా రా, ఎంత ఘోర పాపివా రా, ఏ సమస్యలో ఉన్నావా రా, ఏ కష్టాల్లో ఉన్నావా రా, ఏ బాధల్లో ఉన్నావో రా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. మిత్రుడా, స్నేహితుడా, సోదరుడా, తల్లి, యేసు నమ్ముకోండి. ఒకవేళ నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్తారు. యేసు ద్వారా నీకు రక్షణ ఉంది. యేసు నిన్ను కాపాడే దేవుడు. యేసే నిన్ను కాపాడే దేవుడు. తల్లులారా, యేసు నమ్ముకోండి. యేసు నమ్ముకోండి. నరకం ఉన్నది, భయంకరమైన అగ్నిగుండం ఉంది, భయంకరమైన యాతన ఉంది. అమ్మా, ఈ రోజు మీకు తెలియదు, ఒకరోజు బాధపడతారు. ఆ సంగతి మీకు భయంకరంగా ఉంటుంది. అందుకని మేము వచ్చి మీకు తెలియజేస్తున్నాం. యేసు నమ్ముకుంటే నీ ఆత్మకు శాంతి. యేసు నమ్ముకుంటే నీ ఆత్మ పరలోకంలో ఉంటుంది. యేసు నమ్ముకుంటే నువ్వు నిత్య జీవంలో ఉంటావు. నా సోదరుడా, నా సోదరి, నా యొక్క గ్రామ ప్రజలారా, యేసు ప్రభు నమ్ముకోండి. మిత్రులారా, 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 మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను నేను. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను నేను. ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను నేను. యేసు ప్రభు నమ్ముకోండి. యేసు నమ్ముకోండి. ఎవరైనా సరే యేసు ప్రభు నమ్ముకోండి. కుల మత భేదము లేదు, జాతి భేదము లేదు, రంగు భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళమే, అందరూ పాపులే. జన్మన జాయితే శుక్రః, కర్మణ జాయితే ద్విజః. జన్మ కర్మ పాపం ప్రతి మనుషులో ఉన్నవి. గుర్తు పెట్టుకోండి. పాపము నీలో ఉంది కనుక నువ్వు యేసు ప్రభు నమ్ముకో. ఒకవేళ నమ్మలేదు, నమ్మకపోయావా, ఆరని అగ్నిగుండంలో యాతన పడతావు. ఆరని అగ్నిగుండంలో యాతన పడతావు. గ్యారెంటీగా నేను చెప్తున్నా, ఒక సేవకుడిగా నేను చెప్తున్నా. పాపము అందరిలో ఉంది. పాపిష్యాసాలు అందరూ వేస్తున్నా. ఆ వేషాల నుండి బయటపడదాం. బయట పడేసేవాడు దేవుడు, బయట పడేసేవాడు దేవుడు. ఆయన యేసయ్య. యేసయ్య తప్ప ఏ దేవుడు కూడా నీ పాపముల నుండి నిన్ను బయటకు తీసుకురాలేడు. యేసు ప్రభు నమ్ముకోండి. మిత్రులారా, యేసయ్య నమ్మండి. స్నేహితులారా, యేసు నమ్ముకోండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు ప్రభువారు. పాపుల కొరకే వచ్చాడు, నీతి మంతుల కోసం రాలేదు. దేవుడు నీతి మంతులు లేడు. ఏకంగా అందరూ పనికి మాలవారై త్రోవ తప్పి పనికి మాలవారయ్యారు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి పాపుల కొరకై చనిపోయిన దేవుడు. గాయపరచబడ్డాడు,
చనిపోయాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. అటువంటి వారు ఇంకెవరు లేరు సృష్టిలో. ఆయనే మనందరి దోషాలు బట్టి, మనందరి నేరాలు బట్టి, మనందరి పాపాలు బట్టి నలగొట్టబడ్డ దేవుడు, చనిపోయిన దేవుడు, సమాధి చేయబడింది ఆ దేవుడు. ఆయన యేసయ్య. ఇంకెవరు లేరు, యేసు తప్ప ఇంకెవరు లేరు. మిత్రులారా, సూటిగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, సాహసం చెప్తున్నా, ఇంకెవరు లేరు, ఒక్క యేసు ప్రభువే. కనుక ఆ యేసు ప్రభు నమ్ముకోండి, ఆ యేసు ప్రభు నమ్ముకోండి, ఆ యేసు ప్రభు నమ్ముకొని యేసు రక్తంలో మీ పాపములు కడిగేసుకోండి, యేసు రక్తంలో మీ పాపములు కడిగేసుకోండి, యేసు రక్తంలో మీ పాపములు కడిగేసుకోండి. భూమిని సృష్టించిన దేవుడు ఆయనే. పైన ఆకాశం కింద ఉన్నామంటే ఆకాశాలు సృష్టించిన దేవుడు ఆయనే. ఈ సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను అయ్యా సృష్టించిన ఆయనే. గ్రహాలను సృష్టించిన ఆయనే. భూమి నుండి ఆహారం వస్తుందంటే ఆయన ద్వారానే. నువ్వు తింటున్నావంటే ఆయన ద్వారానే. నీళ్లు తాగుతున్నావంటే ఆయన ద్వారానే. నువ్వు గాలి పీలుస్తున్నావంటే ఆయన ద్వారానే. సమస్తము నీ కొరకు చేసిన దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు ఆయన తెలుసుకోవా? ఆయనకి వ్యతిరేకంగా ఉంటావా? ఆయనకి విరోధంగా మాట్లాడతావా? ఆయన నమ్ముకోవా? ఆయన నమ్ముకో, పాప క్షమాపణ జరుగుతుంది. ఆయన నమ్ముకో, పాప క్షమాపణ. యేసు ప్రభు నమ్ముకో, పాప క్షమాపణ జరుగుతుంది. యేసు ప్రభు నమ్ముకోండి. మిత్రులారా, తల్లులారా, మీకు సూటిగా నేను ఇస్తాను, సూటిగా నేను చెప్తున్నాను. యేసయ్య నమ్ముకోండి. ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాడు. సర్వలోకంలో మనుషులందరికీ ఆయనే దేవుడు. ఆయన నమ్ముకోండి. అందరి కోసం తన ప్రాణం ఇచ్చిన దేవుడు, అందరి కోసం రక్తం కాచిన దేవుడు, అందరి కోసం సిలువలో చనిపోయిన దేవుడు, అందరి కోసం ఆయన వచ్చిన దేవుడు. ఏ దేవుడు అనబడినా, ఏ దేవతలు అనబడినా నీ కోసం, నీ పాపాల కోసం రక్తం కాచిన ఎవరు లేరు. నేను సూటిగా చెప్తున్నా, ఒక్క యేసు ప్రభువే నీ కోసం. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, ప్రక్కల బల్లెపోటు, వీపంత కోడదెబ్బలతో కొట్టబడి, నల్లకొట్టబడి చంపబడ్డాడు. చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తే మూడవ రోజున తిరిగి లేచాడు. మృత్యుంజయుడై సమాధి కలిసి తిరిగి లేచాడు. ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను ఆ దేవుడిని పూజిస్తా. నా పాపాలు పోతే నేను ఎదురు చూస్తున్నా. నాకు యేసు దొరికాడు, యేసు ప్రభు దొరికాడు. ఆయన రక్తంలో నా పాపాలు కడిగాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఆయన నాకు కనిపించాడు. నా పాపాలకి విమోచన చేశాడు. నేను గుంటూరు నుంచి వచ్చా. ఈ లోకంలో ప్రకటిస్తున్నా, మానవుల పాపాలు క్షమించే దేవుడు యేసు ప్రభునని, ఇంకెవరు కాదని నేను సూటిగా ప్రకటిస్తున్నా. పాపాలు క్షమించే దేవుడు, మనసు మార్చే దేవుడు, మనిషిని మనిషిగా చేసే దేవుడు యేసు ప్రభువే. ఈ రోజుల్లో మనుషులుగా లేరు, మృగాలుగా తయారయ్యారు. మానవత్వం లేదు, నీతి లేదు, ప్రేమ లేదు, సత్యము లేదు, యథార్థత లేదు. పాపాల్లో నిండిపోయి తాగుడికి, వ్యభిచారానికి, చెడ్డ వ్యసనాలకి బానిసలై చిన్న పిల్లల్ని రేపు చేస్తున్న దౌర్భాగ్యులు ఉన్నారు. 7-8 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తున్న దౌర్భాగ్యులు ఉన్నారు. అమ్మాయి ప్రేమించకపోతే గొంతు కోసే దౌర్భాగ్యులు ఉన్నారు. మృగాలు ఉన్నాయి సమాజంలో. ప్రతి చిన్నదానికి గొడవలు చేసుకుని, తగువులు ఆడుకుని, కొట్టుకుని సస్తున్నారు. అలాంటి మృగాలను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. అలాంటి పాపులను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. మనిషికి మనిషి శత్రువు అయితే ఆ శత్రువులైన మనుషులను కూడా ప్రేమించి మంచిగా మార్చే దేవుడు యేసు ప్రభువారు. కనుక తల్లులారా, తండ్రులారా, నేను చెప్తున్నా, ఏ దేవుడు నీ పాపాలను క్షమించలేడు. ఒక్క యేసు ప్రభు మాత్రమే. దయించి నా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. నీ పాపాలు పోతాయి. నమ్ముకో. ఒక్కవేళ ఎంత చెప్పినా నువ్వు నమ్మకపోతే నీ కర్మకు నువ్వే ఉత్తరవాదివి, నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి. నీకు నువ్వు లెక్క అప్పగించుకుంటావు. ఓ రోజు నిత్య నరకంలో, అగ్నిగుండంలో అల్లాడిపోతావు. ఆ స్థితి నీకు రాకూడదని ప్రేమతో నీకు నేను బోధిస్తున్నా. యేసు నమ్ముకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.